నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. ఇండిగో ఎయిర్లైన్స్ దీనివల్ల గత కొంతకాలంగా ఎలాంటి సంక్షోభం ఎదుర్కొన్నది కేంద్ర ప్రభుత్వం అనేది అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో ప్రయాణికులు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. అయితే ఇండిగో సీఈఓ బయటకు వచ్చి క్షమాపణ చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు ఒక చర్చ నడుస్తుంది. ప్రతిపక్షాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలి అని చెప్పేసి అంటున్నారు. మరి ఇండిగో మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? నిజంగా ఇప్పుడు ప్రతిపక్షాలు కోరినట్టు రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాల్సిందేనా? దీనికి అసలు మోడీ గారి రెస్పాన్స్ ఎలా ఉంది అనేది ఇప్పుడు ఎవరికి అర్థం కాని అంశం. సో దీని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. ఇండిగో సంస్థ వల్ల ఈరోజు చాలా చిక్కులు వచ్చి పడ్డాయి సార్. ఒక విధంగా చెప్పాలంటే ఆర్థిక నష్టం వచ్చింది. రామ్మోహన్ నాయుడు కూడా ఒక చెడ్డ పేరుని తీసుకొచ్చి పెట్టింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాల్సిందే, ఆ పదవికి ఆయన సూట్ కాడు అని చెప్పేసి అంటున్నారు. మరి నిజంగా రాజీనామా చేయాలా రామ్మోహన్ నాయుడు? అసలు మోడీ గారి రెస్పాన్స్ ఎలా ఉంది ఈ విషయం మీద? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇండిగో సంక్షోభం మీద రియాక్ట్ అయినటువంటి తీరుని మనం నిశ్చితంగా పరిశీలిస్తే ఆయన ఎటువైపు మాట్లాడారు అనేది కొంత సందిగ్ధంగా కనిపిస్తూ ఉంటుంది. యాక్చువల్గా నేషనల్ మీడియాలో వచ్చినటువంటి న్యూస్ ప్రకారం రామ్మోహన్ నాయుడు చాలా బాగా చేశాడు, కరెక్ట్ టైంలో కరెక్ట్గా వ్యవహరించాడు, సరైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. అవగాహన లేనటువంటి వాళ్ళు విమర్శిస్తుంటారు, ఆరోపిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, శబాష్ గోహెడ్ అని చెప్పేసి రామ్మోహన్ గారికే చెప్పారు నరేంద్ర మోడీ గారు అనేది నేషనల్ మీడియాలో వచ్చినటువంటిది, అలాగే వెబ్సైట్లో కూడా వచ్చినటువంటి న్యూస్. అయితే పార్లమెంట్లో ఆయన మాట్లాడుతూ, పార్లమెంట్ అంటే బీజేపీ పార్లమెంటరీ సమావేశాలు అంటే ఎంపీలతోటి మాట్లాడుతూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి కొంత భిన్నంగా కనిపిస్తున్నాయి. ఎందుకనంటే ఆయన ఏమన్నారంటే బీజేపీ పార్లమెంటరీ బీజేపీ ఎంపీలతోటి సమావేశం అయ్యి నిబంధనలు ఏవైనా మార్చొచ్చు, చట్టాలు మార్చొచ్చు, ఇవి ప్రజలకి ప్రయాణికులకి ఇబ్బందులు కలగకూడదు అని చెప్పేసి అన్నారు. అంటే ఇప్పుడు ఏవియేషన్ డిపార్ట్మెంట్ కేంద్ర విమానయాన శాఖ తీసుకొచ్చినటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పుపడుతూ ఆయన మాట్లాడుతున్నారా అనేది ఒక అనుమానం రేకెత్తుంది. ఓ ఫ్లైట్ డ్యూటీ లిమిటేషన్ ఒక మార్గదర్శకాలు తీసుకొచ్చారు ఫ్లైట్ డ్యూటీకి సంబంధించి. ఇది పైలట్లు ఎంత టైం పనిచేయాలి, వాళ్ళ విధులు విధానాలు ఎలా ఉండాలి, ఈ మార్గదర్శకాలు ఒక సంవత్సరం క్రితం ఇచ్చారు. వీటిల్లో 22 మొత్తం మార్గదర్శకాలను కొత్తగా రూపకల్పన చేసింది కేంద్ర విమానయాన శాఖ. ఆ 22లో 15 ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ అవుతున్నాయి. మిగతా 5 ఏవైతే ఉన్నాయో, మిగతా 7 ఏవైతే ఉన్నాయో అవి నవంబర్ 29వ తారీఖు నుంచి ఇంప్లిమెంట్ చేశారు. దాంట్లో ప్రధానమైనది ఇది ఫ్లైట్ డ్యూటీ లిమిటేషన్ ఉంది. ఫ్లైట్ డ్యూటీ లిమిటేషన్ టైం అని అంటారు, FDTL ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్. దీనికి సంబంధించిన నిబంధన ఇండిగోకి ఇబ్బంది కలిగించింది. సరే, ఇబ్బంది కలిగినప్పుడు కేంద్ర విమానయాన శాఖతో చర్చించాలి. దాదాపు 2 మీటింగ్లు రామ్మోహన్ నాయుడు గారు నిర్వహించారు. ఆ మీటింగ్లో చెప్పకుండా వాళ్ళు ఆల్ ఆఫ్ సడన్గా ఫ్లైట్స్ని నిలిపేశారు. నిలిపేసి ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేశారు. ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ ఎలా చేశారు? వాళ్ళకి 67% ఎయిర్లైన్స్, టోటల్ ఇండియన్ ఎయిర్లైన్స్లో 67% వాటా, 67% వాళ్ళ ఎయిర్లైన్స్కి సంబంధించినటువంటి లైన్సే ఉన్నాయి ఎయిర్లైన్స్. సో అందుకని మేజర్ వాటా వాళ్ళకే ఉంది కాబట్టి, మేజర్ ఎయిర్లైన్స్ రూట్స్ అన్నీ వాళ్ళకే ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఒకసారి విమానాలు ఆపేసేటప్పటికి ప్రయాణికులందరూ ఇబ్బంది పడ్డారు. దీనికి కారణం ఏంటి? నిబంధనలు మార్చడం, అంతే కదా, నిబంధనలు మార్చడం. ఈ నిబంధనలు మార్చే అంశం మీద మాట్లాడారు ఎంపీల మీటింగ్లో. నిబంధనలు మార్చొచ్చు, చట్టాలు మార్చొచ్చు, ప్రజలకి ప్రయాణికులకి ఇబ్బంది కలగకూడదు అనేటువంటి కామెంట్ చేసినట్టు ఇవాళ పేపర్లో అన్నిట్లో వచ్చింది. అంటే రామ్మోహన్ గారికి లేదా విమానయాన శాఖకి చురకలు వేశారా నరేంద్ర మోడీ గారు?
ఆయన ఇండిగో వైపు నిలిచారా అనేటువంటిది ఒక చర్చ మళ్ళీ కొత్తగా బయలుదేరింది. పైగా విపక్షాలు ఏమంటున్నాయి, రామ్మోహన్ గారు రాజీనామా చేయాలి, బాధ్యత వహిస్తూ అని అంటున్నారు. దానికి రిప్లై కూడా ఇచ్చారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీ కాబట్టి వాళ్ళు రిప్లై ఇచ్చారు. ఏదైనా ఇన్సిడెంట్ జరగగానే రాజీనామా చేసుకుంటూ పోతే ఇక ప్రభుత్వాలు ఎవరు మిగలరు, రోజు ఏదో ఒక ఇన్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి, ఒక్కో డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక్కొక్క ఇన్సిడెంట్ జరుగుతుంటాయి. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడల్లా రాజీనామాలు చేసుకుంటూ పోతే ఎవ్వరు పదవుల్లో ఉండరు, సో ప్రభుత్వమే ఉండదు, కాబట్టి ఇది రూల్డ్ అవుట్ అని చెప్పారు. కానీ కేంద్రంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ కానీ లేదా మిగతా వాళ్ళు కానీ విపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళు రామ్మోహన్ వైఫల్యం చెందాడు, ఆయన విఫలం చెందాడు, కాబట్టి ఆయన రాజీనామా చేయాలనే డిమాండ్ చేస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారు అందుకే అన్నారు, అవగాహన లేనటువంటి వాళ్ళు, ఈ ఇండిగో సంక్షోభం మీద అవగాహన లేనటువంటి వాళ్ళు ఆరోపణలు చేస్తుంటారు, విమర్శలు చేస్తుంటారు, నువ్వేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు బాగా చేస్తున్నావు అని చెప్పి ఆయన్ని అప్రిషియేట్ చేశాడు అనేది నేషనల్ మీడియాలో వచ్చింది. దాన్ని బేస్ చేసుకుని దానికి బలం చేకూరేలా రామ్మోహన్ నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ఒకటి ఉంది. ఇది ఇండిగో ఎయిర్లైన్స్ని రూట్స్ని 5% తగ్గిస్తూ నిర్ణయం తీసుకోమని చెప్పి ప్రపోజల్ పెడితే 5 కాదు 10% తగ్గించేసేయండి అని చెప్పేసి రామ్మోహన్ గారు నిర్ణయం తీసేసుకున్నారు. అంటే 10% రూట్స్, ఇప్పుడు ఉండేటువంటి రూట్లో 10% రూట్స్ని కట్ చేసేసారు. అంటే సుమారుగా 3,200 ఫ్లైట్లే ఉంటాయి ఇండిగోకి, ఇప్పుడు అవి కాస్త 2,900కే వచ్చినాయి. అంటే మిగతా వాటి రూట్లను కట్ చేశారు. ఇదొక గుణపాఠం కావాలి మిగతా ఎయిర్లైన్స్కి. రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండడానికి ఈ 10% రూట్స్ని కట్ చేయాలని చెప్పి ఆయన నిర్ణయం తీసుకున్నారు. యాక్చువల్గా ప్రపోజల్ పెట్టింది 5%, కానీ రామ్మోహన్ గారు 10% చేశారు రూట్స్ కట్ చేస్తూ. అంటే ఇప్పుడు 57కి దిగిపోద్ది, అంతే 67 కాస్త 57కి దిగిపోతుంది. రాబోయే రోజుల్లో ఇంకా కట్ చేసేటువంటి అవకాశం ఉంది. అంటే దీన్ని బట్టి చూస్తే నరేంద్ర మోడీ గారు ఫుల్ పవర్స్ ఇచ్చినట్ట లేదా రామ్మోహన్ గారికి ఇచ్చినట్టుగా స్పష్టమవుతుంది. కానీ కొంతమంది ఏంటి, పార్లమెంటరీ సమావేశంలో ఎంపీలతో ఈ మాట అన్నారు కాబట్టి ఇండిగో వైపు ఉన్నారు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు లేదా కేంద్ర ప్రభుత్వం, ఈయన బలిగా పోతున్నారు రామ్మోహన్ గారు అనేటువంటి ఒక ప్రచారాన్ని మొదలు పెట్టారు. సో అది నిజం కాదు. ఇప్పుడు రామ్మోహన్ గారు 10% మొత్తం తగ్గించేసారంటే వాళ్ళకు ఉండేటువంటి రూట్స్ని 5% ప్రపోజల్ పెడితే కాదు 10% అన్నారంటే ఆయనకి ఫుల్ పవర్స్ నరేంద్ర మోడీ గారు ఇచ్చినట్టే కదా. పైగా ఆయన బెస్ట్ పార్లమెంటరీ అని చెప్పి నరేంద్ర మోడీ గారు ప్రశంసిస్తూ ఉంటారు. సో కాబట్టి ఆయన రాజీనామా అనేది విపక్షాలు చేసిన డిమాండ్ కిందనే పరిగణించాలి తప్పితే అది వర్కౌట్ అయ్యేది కాదు. నరేంద్ర మోడీ గారి సపోర్టు రామ్మోహన్ గారికి ఉంది, ప్లస్ ఆయన ప్రశంసించారు అనేటువంటి న్యూస్ కూడా నిన్న వచ్చింది. దానికి తగిన విధంగా ఇప్పుడు ఆయన యాక్టివిటీ కూడా కనపడుతుంది ఇండిగో విషయంలో. ఇండియానే కాదు, రాబోయేటువంటి రోజుల్లో మొత్తం టోటల్ ఏవియేషన్ రంగాన్నే మార్చేలాగా ఆయన కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. సమీక్ష సమావేశాలు నిర్వహించారు గత 2 రోజుల నుంచి. ఆ దెబ్బకి ఇప్పుడు ఇండిగో వాళ్ళు లైన్కి వచ్చారు. ఎంత లైన్కి వచ్చినా కానీ భవిష్యత్తులో ఒకవేళ ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయాలని ప్రయత్నం చేస్తే కుదరదు అని చెప్పడానికి ఇప్పుడు ఇండిగోని ఉదాహరణకు చూపిస్తూ అనేకమైన కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. మొత్తం పైలట్స్కి సంబంధించిన ఇష్యూ ఇది. ఈ పైలట్లు అందరూ కూడా వీళ్ళకి ఒక అసోసియేషన్ ఉంది ఇంటర్నేషనల్గా ఉండేటువంటి పైలట్ అసోసియేషన్ వాళ్ళు ఇప్పుడు రామ్మోహన్ గారు ఏదైతే ప్రపోజల్ పెట్టారో అవి కరెక్ట్ అని చెప్పి వాళ్ళు అంటున్నారు. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎందుకంటే డ్యూటీ టైమ్స్ కు లిమిటేషన్స్ ఉండాలి, అదర్వైజ్ భద్రత ఉండదు అనేది వాళ్ళు కూడా చెప్తున్నారు. దీనికి తగ్గట్టు ఇప్పుడు ఈ 2-3 రోజుల నుంచి ఫ్లైట్లు లేకపోయేటప్పుడు ప్రత్యామ్నాయంగా ట్రైన్స్ని ఏర్పాట్లు చేశారు. ఈ లోకో పైలట్లు వచ్చారు. మళ్ళీ ఇప్పుడు లోకో పైలట్లకు ఒక యూనియన్ ఉంది భారతదేశంలో. ఈ లోకో పైలట్లు వచ్చి మాకు ఫ్లైట్లు ఎలా అయితే ఇస్తున్నారో ఫ్లైట్స్లో వాళ్ళకి, సో అలానే మాకు కూడా ఇవ్వండి. లోకో పైలట్లకు అక్కడ ఎలా ఇస్తున్నారు, మాకు లోకో పైలట్లో మాకు కూడా అలాంటి లిమిటేషన్స్ పెట్టండి. టైం లిమిటేషన్ లేకుండా మా చేత పని చేపిస్తున్నారు కాబట్టి భద్రత అనేది ఉండదు. కాబట్టి మాకు కూడా ఎక్కడైతే ఏవియేషన్ డిపార్ట్మెంట్లో ఏ విధంగా అయితే చేస్తున్నారో అలాంటి టైం లిమిటేషన్స్ మాకు కూడా పెట్టండి అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు నేషనల్గా ఉన్నటువంటి లోకో పైలట్ అసోసియేషన్ ముందుకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం మీద ఆ డిమాండ్ పెడుతుంది. సో ఇది ఏవియేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఇప్పుడు రైల్వే
డిపార్ట్మెంట్కి కూడా వచ్చింది. సో రామ్మోహన్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు అవి సహేతుకము అనేది అందరూ అన్ని డిపార్ట్మెంట్, రైల్వే డిపార్ట్మెంటు, ఏవియేషన్ డిపార్ట్మెంట్, అన్ని వాళ్ళు పనిచేసే ఉద్యోగులందరూ అంటున్నారు. అవును. సో కాబట్టి ఇండిగోకి మూడినట్టే. కానీ ఇండిగో చేసిన ఒక చిన్న మిస్టేక్ ఇప్పుడు కొత్త సమస్యలను తీసుకొస్తుంది అంత. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.